హలో, ఇప్పుడు మనం అద్దరిపోయే పన్నీర్ గ్రేవీ తయారు చేసుకోబోతున్నాం. పంజాబ్ స్టైల్లో సూపర్గా ఉంటుంది. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో కసూరి మెతి వేసుకోండి. కొంచెం ఇలా వేస్తే ఏమవుతుందంటే కొంచెం వేడి చేయడం వల్ల కసూరి మెతి చక్కగా పౌడర్ చేయడానికి ఈజీగా అవుతుంది. జస్ట్ ఒక నిమిషం అంతే చాలు. ఇక్కడ ఒక ప్లేట్లో కాస్త కసూరి మెతిని ఇలా పౌడర్ చేసి వేసాను. ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇప్పుడు మనం తీసుకుంది 250 గ్రామ్స్ పన్నీర్ అనమాట. దీనికి సరిపడా కొలత చెప్తున్నాను చూడండి. ఇందులో కొంచెం పసుపు, సరిపడా ఉప్పు, ఒక టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, సగం టీ స్పూన్ ఎవరెస్ట్ గరం మసాలా, మీ ఇంట్లో ఏది ఉంటే అది వేసుకోండి. ఆవాల నూనె ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఫ్రెష్ క్రీమ్ ఒక బౌల్ వేస్తున్నాను. అలాగే థిక్గా ఉండే పెరుగు ఒక కప్పు, పాలు ఒక కప్పు, ఈ 3 సమానంగా తీసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఆవాల నూనెలో కలిపితే అసలు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. గ్రేవీ ఫుల్గా మిక్స్ చేసేసేయాలి. చేసేసి దీన్ని ఇలా రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం రండి. అసలు ఇది కలుపుతుంటేనే గుమ్మ వాసన వచ్చేస్తుంది. మసాలాలు మొత్తం మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, పొయ్యి మీద ప్యాన్ పెట్టాను. ఇందులో కర్బూజా సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, జీడిపప్పు, ఇంకా బాదం పప్పు, వీటిని జస్ట్ ఇందులో వేసుకోండి. ఇవి ఎందుకు వేస్తున్నాము అంటే మంచి రిచ్ గ్రేవీ ఇవ్వడం కోసం. ఒకవేళ డ్రై ఫ్రూట్స్ వద్దు అనుకుంటే పల్లీలు లేదా నువ్వులు అవైనా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇవి యాడ్ చేయడం వల్ల రిచ్గా టేస్ట్ చాలా బాగుండే గ్రేవీ వస్తుందన్నమాట. జస్ట్ ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోవడం. నానబెట్టుకొని కూడా పేస్ట్ చేయొచ్చు, కానీ నేను ఎప్పుడు ఇలా డ్రై రోస్ట్ చేసి పేస్ట్ చేస్తే బాగుంటుంది. ఫస్ట్ ఒక్కసారి మిక్సీ చేసుకొని కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేద్దాం. ఇలా ఒకసారి పౌడర్ చేసుకొని ఇప్పుడు కొంచెం వాటర్ వేసి ఫైన్ పేస్ట్ చేసేసుకోండి. ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడు మళ్ళీ పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని ఇందులో మనం ఆవ నూనెనే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 4 యాలకులు, అనాస పువ్వు, ఒక 2-3 లవంగాలు. ఇప్పుడు ఆవ నూనె మటుకి చాలా వేడిగా అవ్వాలి. ఆవ నూనె చల్లగా ఉన్నప్పుడు మటుకి వండితే చేదు వచ్చేస్తుంది, కర్రీ అంతా పాడవుతుంది. ఆవ నూనె ఎంత వేడవ్వాలి అంటే మనం పక్కన నించుంటే కళ్ళు మండాలి, ఇలా పొగలు రావాలన్నమాట. మనకి తెలిసిపోతుంది ఆవ నూనె వేడెక్కిన తర్వాత కళ్ళు ఆటోమేటిక్గా మండుతాయి. కళ్ళు మండితేనే అది ప్యూర్ ఆవ నూనె అన్నమాట. మనం వేసిన మసాలాలు చక్కగా ఆవ నూనెలో వేగాలి. ఎక్కువ మసాలాలు వేయకూడదు, కొంచెం మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది. ఆవ నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి ఇలా వేయండి. ఆవ నూనె మటుకి మంచిగా వేడెక్కాలి, అది గుర్తుపెట్టుకోండి. లేకపోతే మీకు ఆ చేదు, ఆ ఫ్లేవర్ అది తెలుస్తూ ఉంటుంది. ఉల్లిపాయలు వేగాలి. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు ఇందులో కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసేసుకోండి. పన్నీర్ ముక్కలు కూడా నూనెలో బాగా వేగాలి. కొంచెం మనకి ఆ వేగిన మార్క్స్ పన్నీర్ ముక్కలకి రావాలన్నమాట. ఇలా పన్నీరు చక్కగా వేగాలన్నమాట. ఇలా మార్క్ రావాలి. మరి ఎక్కువ వేయించినా కూడా గట్టిగా అయిపోతాయి పన్నీరు. చూసుకో, ఇందాక మనం అన్నీ కలిపి పెట్టుకునే మసాలాలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలతో పాటు వేసేసుకోవాలి. ఇందులో అన్నీ మనం పచ్చివే కలిపేసాము. సో కొంచెం కుక్ అయిన తర్వాత అప్పుడు మనం జీడిపప్పు, బాదం పప్పు పేస్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం కుక్ అవ్వనివ్వాలి, ఒక 2 నిమిషాలు. మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేయాలి. కాస్త కుక్ అయిన తర్వాత ఆయిల్ పైకి తేలింది కదా, ఇప్పుడు ఇందులో మనం ఇందాక చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేద్దాం. ఇందులో కొంచెం వాటర్ వేసాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసి ఇంకొక 5 మినిట్స్ కుక్ చేస్తే అంతే, అద్దరిపోయే పన్నీర్ గ్రేవీ రెడీ అయిపోతుంది. ఎంత యమ్ ఉంటుందంటే అసలు ఒక్కసారి ఇంట్లో ట్రై చేస్తే వదిలిపెట్టరు. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ కుక్ చేద్దాం. ఇప్పుడు చూడడానికి గ్రేవీ కాస్త పల్చగా ఉంది కదా, జీడిపప్పు, బాదం పప్పు అన్నీ యాడ్ చేసాం కాబట్టి కొంచెం కుక్ అయిన తర్వాత థిక్ అవుతుంది. చూస్తుంటేనే యమ్ ఉంది కదా, చాలా బాగుంటుంది. అంతే, స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. రండి బౌల్లోకి తీసుకుందాం.
చక్కగా రోటీయో పూరియో ఏదైనా ప్లాన్ చేసుకోండి. వా, వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ ఇన్ పన్నీర్ అనమాట. అండ్ సింపుల్గా కూడా అయిపోతుంది. ఎక్కువ టెన్షన్ తీసుకొని కష్టపడి చేసుకోవాల్సిన రెసిపీ ఏం కాదు. రిచ్గా గ్రేవీ కావాలి, ఎవరైనా ఇంటికి గెస్ట్లు వస్తున్నారు, స్పెషల్గా వాళ్ళ కోసం వండి పెట్టాలి అనుకుంటే కనుక బెస్ట్ ఆప్షన్ నేను చెప్తాను. కొంచెం గార్నిష్కి ఫ్రెష్ క్రీమ్తో ఇలా గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది.